ముందుగా శాంతి 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 చిప్రయాణో దేవి భక్తిదే మహోదరణే మహోద్యస్తదో శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే భేషిణే ఇంద్రపత్నే వ్యాపించిన అంతా కూడా బయటకు వచ్చి అమ్మవారి అనుగ్రహంతో ఇటువంటి ఉత్సాహమైనటువంటి పండుగలని ప్రతి సంవత్సరం పెద్దలు చెప్పినట్టుగా ఇదే వేదికగా అత్యంత విశేషంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి సమృద్ధిగా పంటలు పండాలని రైతు భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు నూతన వ్యవసాయానికి శ్రీకారం చుట్టేటువంటి ప్రత్యేకమైన రోజుని ఈ ఏరువాక పౌర్ణమి అంటారు. పొలాలు పచ్చగా ఉంటే రైతులు నవ్వుతారు, రైతులు నవ్వుకుంటే పల్లెలు నవ్వుతాయి, పల్లెలు నవ్వితే పట్టణాలు నవ్వుతాయి, పట్టణాలు నవ్వితే రాష్ట్రం నవ్వుతుంది, రాష్ట్రం నవ్వితే దేశం సుభిక్షంగా ముందుకు సాగుతుంది. కాబట్టి పల్లెకి, పట్టణానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి సైతం రైతు ఒక వెన్నుముక అని చెప్పవచ్చు. అలాంటి రైతు గురించి ఉమ్మడి నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ నుంచి ఒక చిన్న కవితను డెడికేట్ చేయబోతున్నాను. రైతన్న, ఎండని ఎదిరిస్తావు, వానని ఆహ్వానిస్తావు, ఆకలిని జయిస్తావు, ఆశలు పండిస్తావు. నీకు వందనం, పాదావి వందనం. నీవు నేల తల్లి గుండె చప్పుడు, నీవు నింగిలోని తొలకరి చెనిగు కోసం ఎదురు చూసే ఒక ఆశని, నీవు అందరి ఆకలి తీర్చే అన్నదాతవి. రైతన్న, నీకు జయము జయము. నీవు భారత మాతకి బంగారు కిరీటం, భావితరాల వారికి జీవనాధారం. రైతన్న, నీవు లేకపోతే మేము లేము. అన్నదాత సుఖీభవ. ఇది మా గ్రంథాలయం నుంచి రైతన్నకు మేము చెప్పుకునే ఓ చిన్న కవిత. ఇది కూడా సరిపోదు, మీ యొక్క శ్రమకి ఇది కూడా సరిపోదు. ఇది మా యొక్క చిన్న కోరిక అంతే. దానికోసం నేను రైతుల గురించి ఈ విధంగా నేను చెప్పాలనుకున్నాను. మన పాత అలవాట్లు, పాత పద్ధతులు, దానివల్ల రైతులకి కలిగే ఉపయోగాలు మొత్తం వివరించి ఈరోజు మీ కళ్ళు ముందు చూశారు. మీ తీసుకుని వచ్చి చేసిన ధాన్యాలు స్త్రీ సూక్తం, పురుష సూక్తం, భూ సూక్తం, క్రీడా సూక్తంతో ఎంత పవిత్ర చేసి వాటిని మీకు పవిత్రమైన హృదయంతో ఇప్పుడు దేనికి అలంకరించిన మాతృ చేతుల మీదనే మీకు అందరికీ మంచి ప్రతి ఒక్కరూ మీరు మీ పొలాల్లో శ్రీరాముడు అని చెప్పి జన్మలోని అది శ్రీరామ పంటగా బ్రహ్మాండంగా పట్టి రైతులందరికీ మంచి దిగుబడి వచ్చి వాళ్ళ జీవితాలు బాగుపడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. కానీ అద్భుతంగా మీరు స్పందించి ఇంతమంది మాతృమూర్తులు, ఇంతమంది రైతు సోదరులు దీంట్లో పాల్గొని దీన్ని జయప్రదం చేశారు. మీకు